పుష్ప అసలు వెయిట్ చేస్తూ ఉండే పుష్ప 2 కోసం. సో ఫైనల్గా రిలీజ్ అయింది. 1800 crores-ని కలెక్ట్ చేసింది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మాతో షేర్ చేసుకోవాలి. పుష్ప 2లో నేను యాక్ట్ చేశా. అవును, యాక్ట్ చేశాను కానీ ఆ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పను నేను. రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం క్యారెక్టర్. సో పెద్ద సినిమా, నాకు ఒక ఎపిసోడ్ ఉండింది, అది ఇప్పుడు థర్డ్ పార్ట్కి పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమాలో ఉంటుందని చెప్పారు. బట్ ఎనీహౌ నేను సినిమా అంతా రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం గెటప్ లో ఉంటాను. అదే గొప్ప ఎక్స్పీరియన్స్ సుకుమార్ గారితో వర్క్ చేయటం. ఎందుకంటే సుకుమార్ గారితో ఆర్య 2 చేశాను నేను. ఇది పుష్ప 1 చేశాను, పుష్ప 2 చేశాను. వర్కాలిక్ పర్సన్స్ ఇద్దరు, హీరోను డైరెక్టర్. అల్లు అర్జున్ గారితో ఎలా ఉండే? ఆయనతో నేను అదే ఆర్య 2 ఇది ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అసలు ఫ్రెండ్లీ అనేదానికంటే వర్కాలిక్ అంటారు. ఎప్పుడు 24 hours ఆ డైలాగ్, ఆ మాడ్యులేషన్ మీకు సినిమాలో కనిపిస్తుంది. అసలు మామూలు సినిమా కష్టంగా అనిపిస్తుంది, అంత కష్టపడుతుంటాడు. మేము అలా చూస్తుంటాం. ఆయన ఎప్పుడు దాంట్లో ఎక్కువ కష్టపడతాడు. ఈ ఇండస్ట్రీలో ఏమీ కష్టపడకుండా గాడ్ గిఫ్ట్తో యాక్ట్ చేసేది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. నేను బృందావనం చేశాను, రభస చేశాను, ఆయనతో దమ్ము చేశాను. అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ గై, హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ చూసి కూర్చొని చూసి టేక్ అనే హీరో. అల్లు అర్జున్ గారేమో అసలు బెటర్మెంట్ కోసం. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి హీరోకి ఒక క్వాలిటీ, ఒకటేంటి 100 క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు.